నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. యుఎస్ డీప్ స్టేట్ ప్రపంచాన్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవడానికి ముఖ్యంగా 3 విభాగాల్ని ఉపయోగిస్తుంది. అందులో ఒకటి ఆయిల్ లాబీ, 2 డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి లేదా డిఫెన్స్కి సంబంధించినటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, 3 ఫార్మా లాబీ. ఈ మూడిటి చుట్టూతానే ప్రపంచపు వాణిజ్యము, ఆర్థిక వ్యవస్థలు, ఇంకా చెప్పాలంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మార్పిడి కూడా వీటిని ఆధారంగా చేసుకునే జరుగుతూ వస్తుంది. సరే, వీటికి ఇంకొన్ని రంగాలు కూడా ఈ మధ్య కాలంలో జోడించబడ్డాయి. ఇది ఐటీ రంగం కావచ్చు, మిగతా రంగాలు కావచ్చు. ఇందులో ప్రస్తుతం యుఎస్ డీప్ స్టేట్ అటు డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా డీప్ స్టేట్ లక్ష్యాలకు అనుగుణంగానే ఆయా దేశాల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న భావన కూడా వస్తోంది. ముఖ్యంగా భారతదేశపు విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చూస్తుంటే చాలా స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చింది. అదేంటంటే యూరోపియన్ యూనియన్ భారతదేశపు 3 కంపెనీలపైన శాంక్షన్స్ విధించింది, ఆంక్షలు విధించింది. ఆ 3 కంపెనీలు కూడా రష్యాకి మిలిటరీ ఎక్విప్మెంట్ విషయంలో సహకరిస్తున్నాయి అనేది యూరోపియన్ యూనియన్ చేస్తున్నటువంటి ఆరోపణ. యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంస్థలపైన యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, శాంక్షన్స్ వేస్తూనే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వేసినటువంటి శాంక్షన్స్ భారతదేశానికి సంబంధించినటువంటి 3 కంపెనీలపైన కూడా ఈ ఆంక్షలని వర్తింపజేస్తూ ఉన్నారు. అందులో మొత్తం 45 సంస్థలపైన యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ వేస్తే అందులో 17 రష్యా వెలుపల ఉన్నటువంటి సంస్థలు. అందులో 12 సంస్థలు చైనాలో ఉన్నాయి, 3 సంస్థలు భారత్లో ఉన్నాయి, 2 థాయిలాండ్లో ఉన్నాయి. సో భారత్కి సంబంధించినటువంటి ఆ 3 సంస్థలు ఏంటి అని అంటే ఏరో ట్రస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అసెంట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థలపైన ఆంక్షలు విధించారు. సరే, ఇది నిజానికి చెప్పాలంటే వాళ్ళు చేసేటువంటి వెస్ట్రన్ హిపోక్రసీతో కూడినటువంటి అనేక ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. కానీ ఇందాక చెప్పినట్టుగా డీప్ స్టేట్ ఎలా కంట్రోల్ చేస్తోంది, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే అంశాలు తెలుసుకోగలిగితే రానున్న ప్రమాదాలని మనం పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. అంచనా వేయడంలో మనకు కొంత వెసులుబాటు కలుగుతుంది. అందులోనే డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో ఆయిల్ విషయంలో కూడా విపరీతంగా భారత్పై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ విషయంలో పునః పరీక్షించాలి, సమీక్షించుకోవాలి అనేది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి మొదటి ప్రతిపాదన. ఆ తర్వాత కాలంలో అయితే నేను చెప్పేశాను ఇండియా ఆయిల్ కొనుగోళ్ళని రష్యా నుంచి ఆపివేస్తానని చెప్పింది అనే మాటని బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తున్నారు. నిజానికి భారతదేశం అంగీకరించిందా లేదా అనే విషయంలో చాలా స్పష్టత లేదు. ఎందుకంటే భారత విదేశాంగ శాఖ దాని దిశగా ఏ ప్రకటన చేయలేదు. ఇవాళ వైట్ హౌస్కి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైట్ హౌస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన రిక్వెస్ట్ మేరకు, ఆయన చేసిన రిక్వెస్ట్ చాలా క్లియర్గా చెప్తున్నారు, రిక్వెస్ట్ మేరకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తాడు, నరేంద్ర మోదీ పాటిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వైట్ హౌస్ లేదా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీని ఆయిల్ కొనుగోళ్ల విషయంలో, ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లని తగ్గించుకోవాలని లేదా నిలిపివేయాలని రిక్వెస్ట్ చేశారు. దానికి ఇండియా అంగీకరించింది. అండ్ అంతేకాదు చైనా కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది అనేది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో భారతదేశం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రిలయన్స్ సంస్థ ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ విషయంలో కొంత మార్పులు చేస్తున్నట్టుగా కూడా ఆల్రెడీ ప్రకటన చేశారు. సరే, ఆయిల్ కొనుగోళ్ల విషయంలో ఏదో అమెరికా ఒత్తిడి చేయడం వల్లనే జరుగుతుందానంటే ఇంకా అనేక అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. రష్యా కొనుగోళ్ల విషయంలో, రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తున్నటువంటి విషయంలో కేవలం ఆర్థికపరమైన అంశాలే కాదు, ఇందులో సైనికపరమైన విషయాలు ఉన్నాయి. అంతేకాదు భారతదేశపు రాజకీయ అవసరాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలియాలంటే ఈ మధ్యకాలంలో మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని మనం చూడాలి. ఈ మధ్యకాలంలోనే గుజరాత్కి వెళ్ళినటువంటి రాజ్నాథ్ సింగ్ గుజరాత్లో విజయదశమి వేడుకల్లో పాల్గొంటున్న సందర్భంలోనే గుజరాత్ భుజ్కి ఆనుకొని ఉన్నటువంటి సర్ క్రీక్ వివాదం గురించి ప్రస్తావించారు. సర్ క్రీక్లో పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఈసారి కనుక ఏదైనా తప్పుడు ఆలోచనలు
ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తే 1965లో లాహోర్ని ఆక్రమించుకున్నాము, ఈసారి కరాచీని ఈ సర్క్రీక్ నుంచే ఆక్రమించుకోవడానికి పెద్ద సమయం పట్టదు, అది చాలా సులభంగా మేము చేయగలము అని రాజ్నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కి. సడన్గా సర్క్రీక్ వివాదాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు అనేది ఒక ప్రశ్న. రెండోది, జనరల్ ద్వివేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి ఆపరేషన్ సింధూర్ మేము పాజ్ మాత్రమే చేశాము, ఆపరేషన్ సింధూర్ 2.0 నెక్స్ట్ మళ్ళీ గనక పాకిస్తాన్ ఏవైనా ఆగడాలకు పాల్పడితే పాకిస్తాన్ జాగ్రఫీయే మారిపోతుంది, వాళ్ళ మ్యాపే మార్చేస్తామని కూడా జనరల్ ద్వివేది చాలా ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఇచ్చి ఊరుకోలేదు. ఇట్లాంటి వార్నింగ్స్ ఈ మధ్య కాలంలోనే ఒక నెల రోజుల విజయదశమి నుంచి ఇప్పటి వరకే కనీసం ఒక 3-4 సందర్భాల్లో 5-6 సందర్భాల్లో రాజ్నాథ్ సింగ్ ఎక్కడికి వెళితే అక్కడ పాకిస్తాన్కి వార్న్ చేస్తూనే వస్తున్నారు, అంటే హెచ్చరిక జారీ చేస్తూనే వస్తున్నారు. ఇంకోవైపు ఆగస్ట్ నెలలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాకు వెళ్ళి అమెరికా గడ్డ నుంచి ఒక స్టేట్మెంట్ చేశారు. అమెరికా గడ్డ నుంచి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ వి థింక్ వీఆర్ గోయింగ్ డౌన్ వి విల్ టేక్ హాఫ్ ద వరల్డ్ డౌన్ విత్ అస్. మేము గనక అంటే పాకిస్తాన్ గనక మేము ఇంకా కిందకు పడిపోతున్నాము అని అంటే గనక ప్రపంచంలోని సగం దేశాలని కిందకి తీసుకెళ్ళిపోతామనేది అసీం మునీర్ అమెరికాలో ఉండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అండ్ అంతేకాదు అదే సందర్భంలో ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. రిలయన్స్కి సంబంధించి ఏదైతే అంబానీ రిలయన్స్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయో జామ్నగర్లో దానిపైన దాడి చేస్తాము అన్నట్టుగా మాట్లాడినట్టుగా రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అండ్ అదే పనిని ఈవెన్ పాకిస్తాన్లోని అనేక మంది మంత్రులు ఈ మధ్యకాలంలో పదే పదే చేస్తూ ఉన్నారు. ఇండియా మీద వేయడం కోసమే మా దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయన్న మాటని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ గురించి ఈ మధ్య మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలోనే మనం ప్రూవ్ చేశాము, ఎక్స్పోజ్ చేశాము. కానీ న్యూక్లియర్ మాత్రమే కాదు, కానీ వాళ్ళ టార్గెట్ కూడా భారత ఆర్థికపరమైనటువంటి వనరులు అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపైన, అందులోనూ ఆయిల్ రిఫైనరీస్ పైన పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది అనేది ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దానికి అనుగుణంగానే రాజ్నాథ్ సింగ్ పదే పదే పాకిస్తాన్ని వార్న్ చేస్తున్నారనే అంశాన్ని కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది వార్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇదే ఇన్సిడెంట్ మొన్న మధ్య చూస్తే ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసుకొని డ్రోన్ అటాక్స్ చేసింది. అక్కడ ఉన్న ఆయిల్ రిఫైనరీస్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్. అండ్ ఇప్పుడు భారత్లో కూడా అటువంటి పరిస్థితి, అటువంటి దుశ్చర్యకే ఒడిగట్టే అవకాశం కూడా లేకపోలేదు. అండ్ ఈ ఆయిల్ కొనుగోళ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్, నిజానికి 2-3 సంవత్సరాల నుంచి మనం ఆయిల్ కొనుగోళ్లు చేస్తూ ఉన్నాము. అండ్ అమెరికా నుంచి 1-2 సందర్భాల్లో అభ్యంతరాలు వచ్చాయి, అండ్ యూరప్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వచ్చిన సందర్భంలో ఎస్ జయశంకర్ గారు ఘాటుగానే యూరోపియన్ గడ్డపైన అమెరికా గడ్డపైన కూర్చొని అక్కడ అడిగినటువంటి జర్నలిస్టులకి ఘాటుగా సమాధానం చెప్పారు. అసలు ఇండియా కొనుగోళ్లు చేస్తున్నటువంటి రష్యా నుంచి వస్తున్నటువంటి ఆయిల్కి కంపేర్ చేస్తే యూరోపియన్ యూనియన్ అంతకు డబుల్ ఆయిల్ కొనుగోళ్లు చేస్తోంది అని జయశంకర్ గారు ఎక్స్పోజ్ చేశారు. అయినప్పటికీ అంటే అక్కడక్కడ ఒత్తిడి చేయడము, అక్కడక్కడ మాట్లాడడము వేరు. కానీ ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వైఖరి మారిన తర్వాత ఆయిల్ విషయంలోనే పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఒకవైపు ఆయిల్ విషయంలో అమెరికా రెస్పాండ్ అవుతున్న విధానము, ఇంకొక వైపు పాకిస్తాన్ చేస్తున్న హెచ్చరికలు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారము, వీటన్నిటినీ క్రోఢీకరించి చూస్తే పాకిస్తాన్ ఈసారి చేయబోయే దాడి మన ఆర్థికపరమైనటువంటి వనరులు ఎక్కడ ఉన్నాయో వాటిపైన చేసే అవకాశం ఉంది అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. అందుకే రాజ్నాథ్ సింగ్ కావచ్చు అండ్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు, ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు కూడా. ఇంకొక వైపు చైనా ఈ మొత్తం ఇంట్రెస్ట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఫార్మా గురించి కూడా ఒక మాట అన్నాను. ఫార్మా లాబీ గురించి కూడా ఆలోచిస్తే డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో టారిఫ్స్ వార్ నడిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కి సంబంధించినటువంటి ఫార్మా ఇండస్ట్రీ పైన 100% టారిఫ్స్ వేస్తూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అఫ్కోర్స్ దాంట్లో టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి, దానివల్ల భారత్కి వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. కానీ ఫార్మా ఇండస్ట్రీ పైన ఒక టారిఫ్స్ తీసుకురావడము అండ్ భారతదేశానితో ఎట్లాగైనా సరే వీళ్ళని ఒప్పించి ఈ ఆయిల్ కొనుగోళ్లను ఆపించే ప్రయత్నం చేయడము అండ్ రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల భారత్కు నిజంగా ఎంత లాభం వస్తుంది అని అంటే కనుక గత 2022 నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు భారత్ $17 బిలియన్ రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల సేవ్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో డైరెక్ట్గా $12.6 బిలియన్ భారత్ సేవ్ చేసినట్టుగా తెలుస్తోంది. వెంటనే మన కమ్యూనిస్ట్ మిత్రులు వెంటనే అనొచ్చు, ఇంత సేవ్ చేశారు కదా మరి మా పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గలేదు అని.
యాక్చువల్లీ అక్కడ నుంచి మనీ సేవ్ అవుతున్నాయి అని అంటే వెంటనే ఇక్కడ పెట్రోల్ రేటు తగ్గించాల్సిన అవసరం లేదు. ఆ డబ్బుల్ని అనేక రకాలుగా ఖర్చు చేస్తున్నాం. మనం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ రక్షణపరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసుకోవడమే కాదు, రక్షణ రంగాన్ని పూర్తిగా సమృద్ధిగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకొక వైపు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఈ డబ్బులన్నీ కూడా సేవ్ అవుతున్నాయి, అన్నీ కూడా ప్రభుత్వం మోదీ గారి జేబుల్లోకి వెళ్ళవు. అవన్నీ కూడా రకరకాల రూపాల్లో ఇదే భారతదేశంలో ఖర్చు అవుతున్నాయి. సో రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల మనకు డైరెక్ట్గా $12.6 బిలియన్ లాభం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలా ఉన్న నేపథ్యంలో అంటే భారత్కి ఎక్కడైతే లాభం చేకూరుతుందో దాన్ని ఆపే ప్రయత్నం చేయడము, ఇంకొక వైపు భారత్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఆర్థికంగా ఎదుగుతున్న క్రమం కనబడుతోంది. అటు యాపిల్ సంస్థని ట్రంప్ బెదిరించినా కూడా యాపిల్ సంస్థ వెనకడుగు వేయలేదు. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని అదే నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈవెన్ గూగుల్ లాంటి సంస్థలు ఈవెన్ వైజాగ్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ని చేస్తున్న పరిస్థితి. అమెరికా కాకుండా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇందులో అటు చైనాకి చాలా కంటగింపుగా ఉంది, అటు అమెరికాకి కూడా కంటగింపుగా ఉంది. గతంలో ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు వరకు అమెరికాకి పెద్దగా ప్రాబ్లం ఉన్నట్టుగా కనిపించలేదు. ఒక చైనా అండ్ పాకిస్తాన్ కలిసి ఈ ఆపరేషన్ సింధూర్ చేయడం వల్ల అండ్ అక్కడ పహల్గామ్ అటాక్ చేయడం వల్ల మనం దాడి చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎస్కలేట్ చేసి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తే పాకిస్తాన్ కోరుకున్నది ఏంటి అని అంటే కనుక చైనా కోరుకున్న దాన్ని పాకిస్తాన్ ఇంప్లిమెంట్ చేసింది. చైనా వైపు వెళుతున్నటువంటి సంస్థలన్నీ కూడా ఇండియాకు వస్తున్న నేపథ్యంలో ఇండియాలో ఒక అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఇండియాలో ఆర్థికంగా మందగా మనం ఉంటే ఇక్కడికి సంస్థలు ఏవి రావు, పెద్ద పెద్ద పెట్టుబడులు రావు అనేది చైనా లక్ష్యము. దాన్ని పాకిస్తాన్తో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది. అందుకే మనం ఆపరేషన్ సింధూర్కి వెళ్ళి మధ్యలోనే ఆపగలిగాము. అండ్ ఆ వార్ని అట్లాగే ఎస్కలేట్ చేస్తూ పోయి ఉంటే ఇంకా నష్టపోయేవాళ్ళం. ఎన్ని అంశాలను క్రోడీకరించి చూస్తే ఓవైపు డిఫెన్స్కి సంబంధించి మనం ఎదుగుతూ ఉన్నాము, ఇంకోవైపు ఆర్థికంగా రాబోయే రోజుల్లో మనము పెద్ద పెద్ద దేశాల సరసన ముఖ్యంగా అగ్రరాజ్యాల సరసన నిలబడడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ దిశగా మన ప్రభుత్వం పనిచేస్తోంది. ఇంకోవైపు యువశక్తి ప్రపంచంలో ఎక్కడా లేనంత యువశక్తి మన భారతదేశానికే ఉంది. ఇటువంటి అనేక పాజిటివ్స్ ఉన్న క్రమంలో అటు వెస్ట్రన్ దేశాలు కంటగింపుగా అంటే వాళ్ళకి నచ్చని ఒక ఈర్ష్యా దృక్పథంతో ఈ చిరాకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకోవైపు చైనా ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి చైనా మనల్ని ఆపే ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు పాకిస్తాన్ ఉండనే ఉంది. ఎప్పుడూ కూడా కొరకరాని కొయ్యలాగా వాళ్ళు ఎదగరు, ఇంకొకరిని ఎదగనివ్వకుండా చేయడంలో వాళ్ళు ఎప్పటికీ కూడా ఉపయోగపడుతూ ఉంటారు ఈ దేశాలకి. సో పాకిస్తాన్ ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో ఇన్ని శక్తుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రభుత్వము వీటన్నిటినీ ఈ ఛాలెంజెస్ అన్నిటినీ అధిగమించి ముందుకు వెళుతున్నాయి. కానీ ఇంటి దొంగల పరిస్థితి ఏంటి? ఈ ఇంటి దొంగల విషయంలోనే అసలు సమస్య. ఆయిల్ రిఫైనరీస్ విషయంలో కావచ్చు, ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, ఏ అంశం ఎదురైతే ఆ అంశంలో అటు చైనాకి, ఇటు అమెరికాకి, ఇటు ఆఖరికి పాకిస్తాన్కి కూడా వంతపాడేటువంటి నాయకగణం ఇక్కడున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటినీ అవగాహనలోకి తెచ్చుకొని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ఈ వీడియోను ముగిస్తున్నాను. ఈ వీడియోపై కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.